ఒకవేళ టీఆర్కే కంటే ముందే అయితే డెఫినెట్లీ ఇదే బండి నేను పిక్ చేస్తుండే. ఒక పెద్ద బైక్ రాబోతుంది, ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కొత్త బండి కొనాలనుకుంటే 7,80,000 రూపీస్ ఆ మార్కెట్ వాల్యూకి అమ్మేద్దామని చెప్పి అనుకుంటున్నా. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరికీ నమస్తే అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో నిన్నటి వీడియో ఆల్రెడీ అందరూ చూసిరు అనుకుంటా. మన హిమాలయన్ 450 వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిండే అండ్ నాకు ఆ హిమాలయన్ బైక్ చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఎస్, నేను ఒక కొత్త బైక్ కొనబోతున్నా. ఇప్పుడు మన ఉన్న బైక్ని అమ్మేసి కొత్త బైక్ తీసుకుంటా. కాకపోతే ఇప్పుడు ఉన్న బైక్ ఆల్రెడీ నేను OLXలో పెట్టిండే ఒక 1 month దాకా. అండ్ OLX గురించి మీకు తెలుసు కదా, ఎంత ఫేక్ వస్తాయో. అన్ని ఫేక్ ప్రొఫైల్సే, ఒక్కటి కూడా జెన్యూన్ ప్రొఫైల్ కాదు. 2-3 జెన్యూన్ ప్రొఫైల్స్ వచ్చినాయి. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, మన బైక్ ఉండడమే అంత ఎక్స్పెన్సివ్ ఉంది అండ్ యాక్సెసరీస్ తోటి ర్యాప్ తోటి అన్నీ పెట్టి నేను ఇచ్చేసరికల్లా ఆ ప్రైస్కి వాళ్ళు తీసుకోవడానికి వెనకకు ముందుకు అవుతారు. ప్లస్ ఒకటేసారి కట్టాలంటే కూడా అన్ని డబ్బులు కూడా ఉండాలి కదా. అదే ఒక హిమాలయనో డామినార్ లాంటి బండి అయితే, అంటే చిన్నది 2 lakhs 3 lakhs బండి అయితే ఈజీగా తీసేసుకుంటారు. కానీ ఈ బండి ఇప్పుడు ఎంత ఆన్ రోడ్ ప్రైస్ కరెంట్ 2023 కదా, 2023దే దగ్గర 8 lakhs ఉంది అండ్ మనం 7 lakhs పెట్టి కొన్నాం. సో నేనేమనుకున్నా అంటే, యాక్సెసరీస్ లేకుండా కూడా ఇస్తే మంచి ఆప్షన్, లైక్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకుంటారని చెప్పి. నేను ఇంకా టీఆర్కే నమ్మలేదు. టీఆర్కే ఇక్కడనే ఉంది చూడండి. మన టీఆర్కే మీద మొత్తం అంతా ఇది కార్ది కవరు అండ్ టీఆర్కేది కవర్ అట్లా పెట్టేసిన. సో దీన్ని తీసి స్టార్ట్ చేద్దాం అండ్ దీన్ని ఒక చిన్న జనరల్ చెకప్కి తీసుకుపోదాం. టీఆర్కే ఇప్పుడు బెనిలీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి జనరల్ చెకప్ చేపిస్తాం, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఇట్లా పెట్టేసి. సో ఇన్ కేస్ ఎవరైనా టీఆర్కే కొనాలనుకుంటే ఇంకా టీఆర్కే అవైలబుల్ ఉంది అండ్ వెరీ అట్రాక్టివ్ ప్రైస్. సో నేనేమనుకున్నా అంటే, ఇంతకుముందు దాకా అంటే విత్ యాక్సెసరీస్ తోటే అమ్ముదామని చెప్పి అనుకున్నా. కానీ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవి నాకు వేరే బండికి కూడా అవసరం వస్తాయి. సో యాక్సెసరీస్ తీసేసి అమ్ముదాం అనుకుంటున్నా. ప్లస్ ఇంతకుముందు కూడా నేను ఏంటంటే ఏదైనా గుడ్ విల్ వస్తుందేమో అని చెప్పి కొంచెం నా ప్రైస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే. కానీ ఇప్పుడు అంతా కాదు, మార్కెట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూకి అమ్మేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో మార్కెట్లో ఇప్పుడు దగ్గర 4.5 lakhs దాకా ఉంది సెకండ్ హ్యాండ్లో. సో ఎవరికైనా కావాలంటే 4.5 lakhsలో అమ్మేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ నాకు కింద కమెంట్ చేయండి ఈ వీడియోలో, లేకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ చేయండి, రైడ్ విత్ విజయ్ మీకు తెలుసు కదా. సో అక్కడ నుంచి కూడా నేను చెప్తా. ఎవరైనా కావాలనుకుంటే ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర బైక్ అవైలబుల్ ఉంటుంది. ఒకసారి వచ్చి టెస్ట్ రైడ్ చేస్తే బైక్ ఎట్లుందన్న విషయం అర్థమవుతుంది. సో ఇది నా అట్రాక్టివ్ ప్రైస్. సో ఈ ప్రైస్లో మాత్రం అంటే వెరీ అట్రాక్టివ్ ప్రైస్లో బండి వదిలేయడానికి నేను రెడీ ఉన్నా. అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే వేరే బండి తీసుకోవడానికి. సో ఏ బండి ఏం సంగతి అన్నది నేను మీకు చెప్తా. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. అయ్యి బాబో, ఈ టర్నింగ్ కార్డ్నే మొన్న ఓలా యాక్సిడెంట్ అయింది, కొంచెం చూసుకొని పోవాలి. యాక్చువల్గా ఈ బండి నడిపిస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అమ్మబుద్ధి కదా, అరే చలో ఈ బండి తీసుకొని ఇంకో రైడ్ కొట్టేసి వద్దాం అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎస్, చేంజ్ కావాలి, ఇంకో బైక్ తీసుకోవాలి, బైక్ అమ్మేయాలని చెప్పి అనుకున్నాను. ఈ బైక్ మీద ఆల్రెడీ ఇండియా అంతా తిరిగేసిన నేను. ఇప్పుడు జస్ట్ నార్త్ ఈస్ట్ ఒక్కటి తిరగాలి. నేను మొన్న నార్త్ ఈస్ట్ కూడా తిరిగేస్తుంటే ఈ బైక్తో ఇండియా మొత్తం తిరిగిన రికార్డు ఉంటుండే. అండ్ బైక్ కండిషన్ గురించి మాట్లాడితే మీ అందరికీ తెలుసు. నేను కండిషన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమేమి చేయించినా, ఎంత తిరిగినా అండ్ ఎక్కడెక్కడికి తీసుకెళ్ళినా, బండి ఎట్లుంది, ఏం సంగతి, అండ్ బండి నేను ఎట్లా మెయింటైన్ చేస్తాను అన్న విషయం కూడా మీకు తెలుసు. సో కండిషన్ అయితే సూపర్ కండిషన్ ఉంది. ఇంజన్ కండిషన్ కానీ, టైర్స్ కానీ, బ్రేక్స్ కానీ, బ్యాటరీ కానీ అన్నీ కొత్తగా ఉన్నాయి. సో మీరు జస్ట్ ఇట్లా అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో జస్ట్ ఇట్లా తీసుకొని యాక్సెసరీస్తో తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే యాక్సెసరీస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మళ్ళీ బయట పోయి యాడ్ చేసుకోవాలనుకుంటే. సో యాక్సెసరీస్తో తీసుకోకపోయినా సరే నార్మల్ ఇట్లనే బండి తీసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు లదాఖ్ కానీ, హిమాలయస్, ఎక్కడికైనా సరే, ఆఫ్ రోడ్ కానీ ఆన్ రోడ్ కానీ ఈ బండి మాత్రం పర్ఫెక్ట్ బండి. అండ్ నేను అమ్మడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వేరే బండి తీసుకుంటాను అంతే, అంతకు మించి వేరే రీజనే లేదు నాకు. ఆల్రెడీ నడిపించేసిన కదా, సో ఎంతైతే నడిపించాలో అంత నడిపించేసిన. సో కొంచెం స్విచ్ అవుదామని చెప్పి అనుకుంటున్నా. ఏ బండి ఏం సంగతి అన్న నేనే ఇంకా డిసైడ్ కాలే. ప్లీజ్ నన్ను కూడా అడగకండి మీరు కామెంట్స్లో, అన్న ఏ బండి తీసుకుంటున్నారని చెప్పి. కానీ వెరీ సూన్ నేను డిసైడ్ కాగానే చెప్తాను నేను. సో కరెంట్లీ ఇప్పుడు మనం బెన్లీ షోరూమ్కి వెళ్తున్నాం. బెన్లీ షోరూమ్ దగ్గర మా ఫ్రెండ్ వచ్చిండు. ఐ థింక్ ఆ ఫ్రెండ్ని మీరు గుర్తుపడతారని చెప్పి అనుకుంటున్నా. నాతోటి ఎవరైతే రైడ్ చేస్తారు కదా, అంటే నాకు ఎవరైతే క్లోజ్ ఉండి రైడ్ చేస్తారో వాళ్ళందరూ నాతో రైడ్ చేసిన తర్వాత బిజీ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్ కూడా బిజీ అయిపోయాడు. చాలా రోజుల తర్వాత ఆయన బండి తీసి ఆయన బండి సర్వీసింగ్ చేయించడానికి ఇక్కడికి వచ్చిండు అనమాట. సో నేను కూడా అనుకున్నా, సరే పద ఒకసారి వెళ్దాం, మనం కూడా మన బండి చూపిద్దాం ఒకసారి అని చెప్పి వెళ్తున్నా నేను. లాస్ట్ 5 monthsలో నా బండి 100 kilometers కూడా తిరగదు. లాస్ట్ 5 monthsలో అదొక్కటే మెయిన్ రీజన్ ఇంకా అమ్మడానికైతే.
ఇక ఇంత పెద్ద బండిని నేను పార్కింగ్లో పెట్టుకొని ఏం చేస్తే చెప్పండి. లాస్ట్ 5 months నుంచి చూస్తాను నేను ఈఎంఐస్ కడుతున్నా. ప్రతి నెల 10,000 రూపీస్, 50,000 రూపీస్ పార్కింగ్లో పెట్టుకున్నందుకు దీనికి రెంట్ కట్టినా నేను. నాకు కొంచెం ఇట్లా గుండె మీద భారం అయిపోయింది ఇది. ఈఎంఐ కట్టలేక అంటే ఈఎంఐ కట్టడానికి ప్రాబ్లం ఏం లేదు, కట్టొచ్చు. ఇప్పుడు మనం అట్లనే అదే విధంగా రైడ్లు కూడా చేస్తున్నాం అనుకోండి, ఎవ్రీ టైం లైక్ అక్కడికో ఎక్కడికైనా రైడ్ చేస్తున్నాం అనుకోండి, అట్లా టెన్షన్ లేదు. కానీ ఇప్పుడు రైడ్ కూడా చేయకుండా ఇంట్లోనే ఉండి ఇంట్లో మన పనులతో బిజీగా ఉండి ఉంచుకోవడం ఎందుకు, అమ్మేసి అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే బండి వాడుతూ ఉంటే కూడా పాడు కాకుండా ఉంటుంది. బండి వాడకుండా పక్కకు పెట్టేస్తే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అందుకే ఒక్కసారి ఎక్కడెక్కడైతే ఆయిలింగ్, గ్రీజింగ్ ఏమైనా లూజ్, నట్స్ గిట్స్ ఏమైనా లూజ్ ఉన్నా అవన్నీ కూడా టైట్ చేపించేస్తే బండి ఒక్కసారి ఫిట్ అయిపోతుంది. ఇక అది మనకంటే ఎక్కువ ఏమంటారు షోరూంలో వాళ్ళు నడిపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. నాకున్న మేజర్ అడ్వాంటేజ్ ఇది, మన ఇంటి దగ్గరనే ఉంటుంది మన బండికి. అంటే మన బైక్ ఏ బైక్ కొనుక్కున్నా షోరూమ్ కావాలన్నా సర్వీస్ సెంటర్ కావాలన్నా అన్నీ మన ఇంటి దగ్గరనే ఉన్నాయి. ఇగో బెనిలీ, కీవే, మోటో వరల్డ్ కూడా. మోటో వరల్డ్ కూడా పెట్టిర్రా ఇక్కడ. మనకు కావాల్సిన షోరూమ్ ఇక్కడనే ఉంది. పెడదాం మనం బండి. కీవే SR 250, కీవే వియాస్తా ఇది, అండ్ కీవే ఇదేదో ఉంటుంది సూపర్ ఉంటుంది 660s, కీవే 60s 300. ఇవన్నీ 300cc స్కూటర్స్. అండ్ క్యూజే మోటార్స్ కూడా ఉన్నాయి దీంట్లో. వావ్, మంచిగా ఉంది లైన్ అప్పుడు. హాయ్, నమస్తే, హౌ ఆర్ యూ? అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ మనం స్పితి పోతే స్పితి కూడా వీడియోస్ వచ్చినాయి, ఇప్పుడు కలుస్తున్నావు. హౌ ఆర్ యూ? దాని తర్వాత ఇప్పుడే సర్వీసింగ్ 1 year 15 months. ఇప్పుడు సర్వీసింగ్ చేస్తున్నావు బండి. దండాలయ్యా, నువ్వు తోపు అసలు. సో స్పెషల్లీ ఇగో నేను నా బండి కూడా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆర్యాన్ని కలిసినట్టు ఉంటుంది. అండ్ ఆర్యన్ మేడ్చల్ నుంచి ఫైనల్లీ 1 year తర్వాత తీసుకొచ్చింది బండి సర్వీసింగ్ చేయడానికి కదా. సో ఇదే మన ఆర్యన్ది టీఆర్కే, మనతో పాటు స్పితి వచ్చింది. సో ఫైనల్లీ సర్వీస్ కోసం వచ్చింది. నేను ఇప్పుడు నా బండి కూడా ఇస్తా, ఒకసారి చెక్ చేయమని చెప్తా, ఏమైనా ఉండే చెక్ చేసి ఫిట్ చేయమని చెప్పి. కాదు మనదంటే మనది కాదు, మనది బయట ఉంది. సో బెనిలీకి వస్తే డెఫినెట్లీ ఆనంద్ అని చెప్పి ఉంటాడు ఇక్కడ. టీఆర్కేస్ అయితే ఎక్స్పర్ట్, అయినా ఏ బండి అయినా సరే ఎక్స్పర్ట్. సో ఇది మన ఆర్యన్ది, నా స్పితి వచ్చింది కదా ఆయనది. సో దగ్గర ఉండి చూసుకో. అట్లనే ఒక్కసారి నా బండి నువ్వు టెస్ట్ రైడ్కి వచ్చినావు అనుకో, ఏమన్నా ఉంటే నీకు అర్థమవుతుంది. చెప్పు నాకు, చేయించమంటే చేపిస్తాను, లేకుంటే ఏం చేయాలన్నా నువ్వు నాకు ఒకసారి టెస్ట్ రైడ్కి అయితే తీసుకెళ్ళు. అది సెల్ కూడా వేద్దామని చెప్పి అనుకుంటా. సో సరే ఫిట్గా ఉంటే ఇగో ఆర్యన్, ఈయననే ఈయనదే బండి. నా బండి ఈయననే వేస్తాడు ఆర్యన్ ఏదైనా సరే. లాస్ట్ టైం కూడా థ్రాటిల్ బాడీ ఫిట్ చేసి మంచినే, కానీ ఎయిర్ లీకేజ్ ఉంటుంది, అది కూడా సెట్ అయిపోయింది. చూడండి స్పెషల్ బైక్ ఉంది మన బ్లాగ్లో ఈరోజు, జాంటస్ X350. దీనిలో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మొత్తం అంతా TFT డిస్ప్లే ఉంటుంది ఇక్కడ. చూసినావు దీని ఫీచర్స్ బాగుంటుంది బండి. అంటే ఫీచర్స్ వైజ్ బాగుంటుంది, కానీ సింగిల్ సిలిండర్, డ్యూయల్ సిలిండర్ ఉంటే మస్తు ఉంటుండే. అండ్ ఇగో మోటో మోరిని ఎక్స్ క్యాప్. ఒకవేళ అంటే నేను బండి తీసుకోకపోయినా ఉంటే టీఆర్కే ఆ టైంలో ఒకవేళ ఆప్షన్ లేదన్నా బండి ఉంటే ఈ బండి డెఫినెట్లీ తీసుకుంటుండే. ఇది కూడా ఆఫ్ రోడ్కి ఇంకా ట్రావెలింగ్కి టూరింగ్కి మస్తు ఉంటుంది బండి. ఇది టెస్ట్ రైడ్ ఆనంద్ ఒకసారి తీసుకెళ్ళి నడిపించుకొని తీసుకొస్తే మనకు చెప్తాడు ఏం సంగతి అన్నది. ఏమన్నా ఉంటే ఇచ్చేద్దాం, ఏం లేకపోతే ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఆర్యన్ నెక్స్ట్ బైకా బాగుంది. ఇప్పుడు ఇక్కడ బెనిలీలో కీవే ఉంది కదా. సో కీవే ఇదేంటంటే V302C బండి అనమాట. అండ్ ఇది చూడండి, ఇది కీవే అనమాట. అండ్ ఇక్కడ సైడ్ వస్తే ఇది క్యూజే మోటార్స్ నుంచి 300S SRV 300 ఇది అది ఆల్మోస్ట్ సేమ్ బండ్లు, కాకపోతే అంటే ఆల్మోస్ట్ సేమ్ డిజైన్, సేమ్ ఇంజన్, అంతా సేమ్, కాకపోతే బ్రాండ్స్ వేరు. అక్కడ కీవే, ఇక్కడనేమో క్యూజే, కానీ చూస్తే రెండు సేమ్ బండ్లు, జస్ట్ బ్రాండ్ మాత్రమే డిఫరెంట్. సీసీ, పవర్, ప్రైస్ ఏమైనా డిఫరెంట్ ఉండొచ్చు, అది చూడాలి ఒకసారి. ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఉంది, ఇది చూడండి, దీనికి బెల్ట్ డ్రైవ్ ఉంది, దానికేమో చైన్ డ్రైవ్ ఉంది. సో మేబీ ప్రైస్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. ఇది ఎక్స్పెన్సివ్ ఉండి అది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్ అంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, బికాజ్ బెల్ట్ చైన్ డ్రైవ్ ఉంది కాబట్టి. సో అట్లా క్యూజే మోటార్స్ని కూడా లాంచ్ చేసిండు అనుకుంటా. సారీ, మై మిస్టేక్, మన కోసమే లాంచ్ చేసిండు. సేమ్ బైక్ని మనం వేరే ప్రైస్లో కూడా ఎంజాయ్ చేసేలాగా. మన బండి టెస్ట్ రైడ్ తర్వాత వచ్చేసింది.
ఫీడ్బ్యాక్ ఏందో ఎట్లుంది? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఫారాక్ ఒకటి చిన్న లైట్ అది గ్రీజింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఏది ఇదా? గ్రీజింగ్ చేసుకునే సెట్. చాలా రోజుల నుంచి యూజ్ చేయలే కదా, మేబీ గ్రీజింగ్. ఓకే, మన సర్వీస్ బండి కూడా చెక్ చేయించిన, అది రివ్యూ కూడా వచ్చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పి నాకు తెలిసి మంచిగానే ఉంటుందని చెప్పి, బికాజ్ ఎక్కువ తీయలే కాబట్టి. సో అది చేపిద్దాం అని నాకు తెలిసి. అంత పెద్దగా ఇప్పుడు అర్జెంటుగా చేపించాల్సిన అవసరం లేదు, కొంచెం ఆగి కూడా చేపించచ్చు. మనం ఎక్కడికైనా తీసుకెళ్తున్నామంటే చేపించచ్చు, లేకుంటే అమ్మే ముందు ఎవరైనా తీసుకుంటే కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ చేయించుకోవచ్చు. బికాజ్ పెనిలీకి సర్వీస్ అంటే హైదరాబాద్ అండ్ ఆనంద్, కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడికి పోకండి, ఎక్కడ అవసరం కూడా లేదు. అండ్ మన బండి చూడగానే అర్థమైపోతుంది ఇది నా బండి అని చెప్పి, ఇంకా స్పెషల్గా చేస్తాడు. థ్యాంక్స్ ఆనంద్. రైట్, సో ఆర్యన్ది బండి సర్వీసింగ్ ఇచ్చిండు. ఈవినింగ్ దాకా టైం అవుతుందంట. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఎక్సైటింగ్ బండ్లు ఉన్నాయి మోటోమోరిని సైడ్ నుంచి. ఇది చూడండి, మోటోమోరిని ఇది. సో అక్కడ మోటోమోరిని ఎక్స్క్యాప్ ఉంది అండ్ మోటోమోరిని స్క్రాంబ్లర్ ఉంది. ఇదైతే మస్త్ పవర్ఫుల్ ఉంటుంది. ఎవరైనా స్క్రాంబ్లర్ టైప్ చూస్తే మాత్రం దే కెన్ డెఫినెట్లీ పిక్ దిస్ బైక్. అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎక్స్క్యాప్ 650. నిజం చెప్తున్నాను, ఒకవేళ టీఆర్కే కంటే ముందే అయితే డెఫినెట్లీ ఇదే బండి నేను పిక్ చేస్తుండే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే నాకు అందిన వార్త, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ షోరూంలో చూసారు కదా, ఒక్క టీఆర్కే 502X లేదు, 502 కూడా లేదు. బికాజ్ వెరీ సూన్ టీఆర్కేలో ఒక అప్గ్రేడ్ రాబోతుంది, ఒక పెద్ద బైక్ రాబోతుంది. అది నేను ఇప్పుడు అన్వీల్ చేస్తే మంచిగా ఉండదు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ చూడండి, మీకు ఒక టీఆర్కేలో అప్గ్రేడెడ్ వర్షన్ బైక్ రాబోతుంది. యాక్చువల్లీ మనం వచ్చిన పని అయిపోయింది, బండి కూడా చెక్ చేపించేసినాం, అంతా ఓకే. సో మళ్ళీ నేను ఇప్పుడు యాక్చువల్లీ హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ బైక్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చూడాలి. కొంచెం ఇప్పుడు అగ్రెసివ్గా నేను దీనిపైన పని చేయాలన్నమాట. లైక్ బండి సేల్ పైన నేను సేల్ చేస్తా అని చెప్పి అంటున్నా. అండ్ సరిగా నేను ఎవరికి రిప్లై ఇస్తలేను, అండ్ సరిగా ఫోకస్ కూడా చేస్తలేను. కానీ ఇప్పుడు కొంచెం గట్టిగా ఫోకస్ చేయాలి. సెల్ చేస్తున్నా అంతే, సేల్ చేసేస్తున్నా. నేను ప్రైస్ చెప్పిన ఇంటికాడ, సో ఆ ప్రైస్ వస్తే చాలు. వితౌట్ యాక్సెసరీస్ 4.5 lakhsకి అమ్మేద్దామని చెప్పి అనుకుంటున్నా. దట్స్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ ప్రైస్. దట్స్ ద బెస్ట్. అంతకంటే నెగోషియేషన్ అయితే లేనేలేదు ఇక. సో ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా సరే డెఫినెట్లీ కాంటాక్ట్ కండి. ఒక్కసారి ఈ బండి అమ్మేస్తే ఏ బండి తీసుకుందాం ఏంది అన్నది మన బడ్జెట్ని బట్టి ఫిక్స్ చేద్దాం. ఆల్రైట్, సో చెక్ అదంతా చేయించుకొని మళ్ళీ నేను భారత్ని వాపస్ ఇంటికి తీసుకొచ్చేసిన. ఇక లోపల పార్క్ చేసాను. నాకు ఇది ఒకటే బాధ అనిపిస్తుంది, ఇట్లా దీన్ని పార్కింగ్లో ఉంచడానికి నేను కొనలేదు. కానీ పార్కింగ్ కంటే ఎక్కువనే తిరిగిన, ఇండియా అంతా తిరిగేసిన నేను. ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ ఒక్కటి వదిలేసి మిగతా ప్లేసెస్ అన్నీ తిరిగేసిన. తెలిసి కొంతమంది ఇప్పుడు వెనకలకి అవుతూ ఉంటారు బండి కొనడానికి, ఎందుకంటే దీనిపైన నాకు సంబంధించిన పర్సనలైజ్డ్ ర్యాప్ ఉంది, విజే అని చెప్పి. ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఈ ర్యాప్కి ఎంతమంది, అంటే ఈ ర్యాప్కి ఎంత గుర్తింపు ఉందంటే, ఈ తెలంగాణ ఏపీలో ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఈ బండి మన బండి అని చెప్పి గుర్తుపడతారు. అలా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదనుకుంటే ఈ ర్యాప్ ఉంది కదా, ఈ ర్యాప్ని చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఈ ర్యాప్ రిమూవ్ చేస్తే దీని కింద వైట్ కలర్ ఉంది, నా బైక్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట. మన భారత్ వైట్ కలర్లో ఉంటుంది. అండ్ ఆ వైట్ కలర్ కూడా కొత్తగానే ఉంటుంది, ఎందుకంటే దీనిపైన నేను సిరమిక్ కోటింగ్ చేయించిండే. సో ఆ సిరమిక్ కోటింగ్ కూడా అట్లనే ఉంది. తీసేస్తే ఫుల్ చెక్ వైట్ అయిపోతుంది, ప్లస్ బ్రాండ్ న్యూ లాగా కూడా కనిపిస్తుంది. బట్ నన్ను అడిగితే ఇట్లా వైట్ కంటే ఈ గ్రీన్లోనే అట్రాక్టివ్ ఉంది. కానీ ఒకవేళ ఎవరికైనా కొనాలని చెప్పి అనుకొని ఈ ర్యాప్ వల్ల ఎవరైనా ఆగిపోతే మాత్రం మీరు ర్యాప్ తీయవచ్చు. లేదంటే ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, జస్ట్ ఈ పార్ట్, సో ఈ పార్ట్ మాత్రమే ఇది ఏదైతే పైన కలర్ ఉంది కదా దాన్ని మ్యాచ్ అయ్యేటట్టు, లేకుంటే మీ పేరు మీ లోగో ఏదైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. పవన్ అని చెప్పి ర్యాప్జిలా వాళ్ళు దీన్ని మొత్తం ఇట్లా ర్యాప్ చేసారు. సో ఆ కాంటాక్ట్ కూడా ఇస్తాను నేను. మీరు అక్కడ నుంచి విజే తీసేసి మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు కూడా మీరు రిప్లేస్ చేసుకోవచ్చు.